రాదు. తర్వాత అవ్వారు శ్రీధర్ బాబు, పెన్నా రచయితల సంఘం కరసం, ఇప్పుడు అనుకున్నాం కదా కరసం. ఈయన యువకుడు, నిత్య సేవకుడు, సాహిత్య కార్యక్రమాలకు ఎవ్వరూ సాహిత్యపరమైనటువంటి పని చెప్పినా నేను చేయను అనడు. ఓన్లీ చెప్తే చాలు, చేస్తాను అంటాడు, ఉంటాడు, చేస్తాడు. ఈయన నెల్లూరుకు ఒక ఆభరణం సాహిత్య సేవా విషయంలో. రెండోది, ఈయన రచయిత, కథకుడు, గేయకవి, చిన్నపిల్లలకి తగినటువంటి భాషా అభివృద్ధి కోసం పుస్తకాలు రాసినటువంటి వారు. తర్వాత ఈయన ఏదైనా పోటీకి కథ పంపినా, గేయం పంపినా బహుమతి తప్పనిసరి. అందుకని ఆయన్ని ఆశీర్వదిస్తూ ఆయన సందేశం ఇవ్వమని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. పురుషులందు పుణ్య పురుషులు వేరే అని ఒక పద్యం ఉంది, రామణ పద్యం. ఉప్పు కప్పు రంగులొక్క పోలికనుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అని. పురుషులందు పుణ్య పురుషులు వేరు. ఇక్కడ క్యాలెండర్లో సండే మార్కెట్ క్యాలెండర్ వేరు. మామూలుగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి మతాలను బట్టో ఆచారాలను బట్టో ఒక్కొక్క పటం వేలాడ తీసుకుంటాం. కామన్గా ఉండేది క్యాలెండర్, ఖచ్చితంగా గోడకు వేలాడదీస్తాం. అలాంటి క్యాలెండర్లో దాన్ని మనం డిసెంబర్ 15 తర్వాత నుంచి క్యాలెండర్ ఎప్పుడప్పుడు వస్తుందా, ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చూసేవాడు. అప్పుడు చాలా కాలం క్రితం క్యాలెండర్లు ఒక పెద్ద ఆయన పట్టుకొని అమ్ముతుండేవాడు. ఇప్పుడు లేవు, ఎందుకంటే ప్రతి ఒక్క షాప్ వాళ్ళు ఊరికే ఇచ్చేస్తున్నారు. అయితే వాటిల్లో ఇంకొంచెం ముందుకు వాటిలో ఏముంటాయి, యమగండాలు ఉంటాయి, వర్జ్యాలు ఉంటాయి, రాహుకాలాలు ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి కొంతమంది బలి శాస్త్రం అని, ఈ శాస్త్రం అని, ఆ శాస్త్రం అని చెప్పాడు. బలి శాస్త్రం గురించి ఏదో సినిమాలు చెప్పినట్టు హీరో అంటాడు, నెత్తి మీద పడితే చనిపోతాడంట కదా. వీడ పక్కనోడు అంటాడు, నువ్వెందుకు చనిపోతావు, చనిపోయేది బలి కదా. ఎందుకంటే నెత్తిని పడితే మనకు అనేసి ఇటు కొడతాము, అది ఏడపడద్ది, ఇంకా కోపం వస్తే కనిపిస్తుంది బాధం చచ్చిపోతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు క్యాలెండర్ అంటే ఇది అన్నప్పుడు, అలాంటి స్థితిలోంచి కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త పద్ధతులతో, కొత్త కొత్త విషయాలతో ఇలాంటి క్యాలెండర్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్న ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం. అందుకని మొట్టమొదట మన సండే మార్కెట్ వారిని అభినందించాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు కొట్టచ్చు చెప్పండి. అయితే నాకు సండే మార్కెట్ క్యాలెండర్కి ఉండే ఒక 2-3 సంఘటనలు చెప్తాను. వాళ్ళకు కూడా ఇంతవరకు చెప్పలేదు. నేను కిషోర్ బాబు గారికి కూడా కూర్చున్నా కూడా చెప్పలేదు. మా అక్క కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు అర్జెంటుగా ఇంటికి రానాడు. సరే నేను బయలుదేరిన తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రావద్దు, ఎందుకంటే మా బావ అమెరికాలో ఉన్నాయని చచ్చిపోయాడు, మాకు అంటూ అని. ఆడాడు అమెరికాలో ఉంటే చనిపోతే మీకేందంటూ నాకు తెలియదు, నేను వస్తున్నాను. సరే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక క్యాలెండర్ తీసుకెళ్ళాను. సరే వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వీడేంతో ఇతండు వాదని చెప్పి మనసులో తెచ్చుకొని ఒక కాఫీ ఇచ్చి ఏదో పని ఉంటే మాట్లాడి వస్తారు. వాళ్ళ అమ్మాయికత్వాన్ని చూసి మనం నవ్వుకుంటాం, మన ఇతండు వాదాన్ని చూసి వాళ్ళు పెట్టుకుంటారు. సరే అదే అయిపోయింది. అప్పుడు ఈ నమ్మకాలు నిజాలు అనే క్యాలెండర్ వాళ్ళు తగిలిచ్చారు. అదన్నా చూడండి, అప్పుడప్పుడు చూడండి. అంటే సండే మార్కెట్ వాళ్ళకి సంబంధించిన విషయం వాళ్ళు కూడా చెప్పలేదు. అంటే ఆ విధంగా దాన్ని ఉపయోగించుకున్నారు. అలా ఉపయోగపడింది ఇతరులకి ఆ భావజాలాన్ని అందించే విషయంగా. ఇంకోసారి మామూలుగా మేము ట్రైనింగ్ ఇస్తుంటాం టీచర్స్కి. చాలా ట్రైనింగ్లు ఇచ్చున్నాం.
అవి ట్రైనింగ్లప్పుడు ఈ ఎడ్యుకేషన్ పుస్తకాలు కంటెంట్ వేరే ఉన్నా కూడా అది పనిగా ఎడ్యుకేషన్ పుస్తకాలని పరిచయం చేసే పనిలో ఉంటాను నేను. కంటెంట్ చెప్తూనే గీజుబాయి సమగ్ర సాహిత్యం అని 7 రకాలు ఉన్నాయి. దాంట్లో పగటి కళ అని, అట్లాగే రైలు బడి అని, మకరంకో అల్లరి పిల్లలతో అద్భుత సాహసాలని, కృష్ణమోహన్ పిల్లల భాష ఉపాధ్యాయుడు, ఇలాంటి చాలా చాలా వాటిల్లో నేను ఆ విషయాల గురించి చెప్తూ ఉంటాను. ఒక రైలు బడి గురించి చెప్పేటప్పుడు రైలు బడి రాసిన రచయిత టెట్స్డియో కురియో నాగి ఆమె పేరు గుర్తుంది, కానీ ఆ రైలు బడి ప్రిన్సిపాల్ పేరు గుర్తుండదు నాకు ఎప్పుడు గుర్తురాదు. సరే, నాకు దాంట్లో కంటెంట్ అంతా వచ్చి కాబట్టి చెప్తా ఉంటాం కాబట్టి మళ్ళీ బుక్ చూసే అంత ఓపిక కొంచెం ఒలువురు చూడాలి. ఒకసారి అలా యథాపలంగా మన వీళ్ళ క్యాలెండర్లు వచ్చినప్పుడు విద్యావేత్తలు క్యాలెండర్ రిలీజ్ చేశారు. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చూస్తే అప్పుడు దాంట్లో ఉంది ఆ రైలు బడి ప్రిన్సిపాల్ పేరు. అది రాసి పర్సులో పెట్టుకున్నాను. ఇలా ఇంకోటి 2-3 సార్లు నేను మా సుభద్ర మేడం గారు కూడా 2-3 సార్లు చర్చించుకున్నాం. ఏదైనా మేము డేట్స్ వచ్చినప్పుడు పలానా తేదీల్లో కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు మాకు రెఫరెన్స్ ఏంటంటే వీళ్ళ క్యాలెండర్ని తీసుకొని దాంట్లో ఉండే తేదీలను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేసేవాళ్ళం. ఇలా అన్ని ఈ విధమైన అవినాభావ సంబంధం ఉంది మాకు ఆ క్యాలెండర్లకు మాకు. ఇంకపోతే ఇప్పుడు విషయానికి వస్తే దానికంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చూశాను విజ్ఞాన వీచికలు అని. మామూలుగా ఆ క్యాలెండర్లన్నింటినీ నేను చుట్టి ఒక దగ్గర పెట్టుకోవాలి. అది కొంచెం కష్టమే. అయితే ఈ బుక్ తేవడం అనేది ఇంకా హైలైట్. విజ్ఞాన వీచికలు అని చెప్పి అన్నీ కలిపి ఇందాక సార్ చెప్పాడు రెఫరెన్స్ బుక్ అని, ఎన్సైక్లోపీడియా అంటాను నేనైతే. అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి, దానికి సంబంధించిన విషయాలు అవన్నీ ఒక బుక్గా ఫామ్లో ఉంటే అది ఇంకా హ్యాపీ, ఇంకా సంతోషంగా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అట్లా తిప్పుకొని దాన్ని చూసుకొని మనం దాని విషయాలని అవగాహన చేసుకుంటాం. ఇంకా పుస్తకాల విషయానికి వస్తే ఇందాక పిల్లలు పాఠం పాడారు, తలెత్తుకొని తల ఉంచుకొని నన్ను చదివితే తలెత్తుకోలా చేస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు తలదించుకొని సెల్ చూస్తున్నారు, అది ఇంకా లోపలికి వెళ్తాం, పాతాళానికి వెళ్తుంది ఆ తల. సో అలా కాకుండా అయితే ఇందాక మన సార్ చెప్పినట్టు చాలామంది చదివే వాళ్ళు ఉన్నారు. మేము సార్ ఇందాక ఆ క్వశ్చన్ ఒకటి అడిగాడు, ప్రపోజల్ పెట్టాడు. కన్నా రచన సంబంధం తరపున వీళ్ళ స్కూల్, మా అంకబాబు గారి స్కూలు, కూని అంకబాబు గారు పనిచేస్తున్న స్కూల్, అతను కూడా మంచి రచయిత, పెన్నా రచన సంఘ సభ్యుడు. అతను వాళ్ళ పిల్లల్ని చాలా ఉత్సాహపరుస్తూ సాహిత్యం వైపు మళ్ళించాడు. వాళ్ళ కోసం మేమేం చేసాము, 2-3 సార్లు ట్రైనింగ్స్ పెట్టి ఆ ట్రైనింగ్లో వాళ్ళ గురించి మాట్లాడి సాహిత్యం అంటే ఏంటి, కవిత్వం ఎలా రాయాలి అనే ఒక శిక్షణా కార్యక్రమాలు పెట్టాం. ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే, ఇక్కడెక్కడో ఖమ్మంలో కవితల పోటీ జరిగితే ఆ పోటీలో గెలుపొందారు. నేనే ఖమ్మం పోయి వాళ్ళ పుస్తకాలు, వాళ్ళకి వచ్చిన బహుమతులు తీసుకొచ్చి. సో ఇలా పిల్లల్లో ఉన్నారు, కానీ పర్సంటేజ్ తక్కువ. మనకి ఎంత సాహిత్యం ఉంది, గొప్ప సాహిత్యం ఉంది. కొడవటిగండు కుటుంబరావు చదవచ్చు, రావిశాస్త్రి చదవచ్చు, తర్వాత ఇంకా కవిత్వం తీసుకుంటే లక్షల మంది ఉన్నారు. శ్రీశ్రీ కవిత్వం, చలం సాహిత్యం, రావిశాస్త్రి మాయ చదివితే సారా కష్టాలన్నీ తెలుస్తుంది. కొడవటిగండు కుటుంబరావు గురించి చదివితే మిగతా సామాజిక సమస్యలు, కుటుంబ సమస్యలు తెలుస్తాయి. అట్లాగే రంగనాయకమ్మని చెబితే కమ్యూనిజం తెలుస్తుంది. అక్కడే ఉంది. ఇందాక చూసే జానకి మూర్తి 3 పాటలు 3 విభాగాలుగా రాసింది. దాంట్లో శ్రీవాదం గురించి అంత గొప్పగా రాసింది. ఒక ఉమ్మడి వంటశాల అనే కొత్త పదాన్ని అక్కడ తీసుకొచ్చింది. అప్పుడు ఉమ్మడి వంటశాల
ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఇంకా వల్గా తీసుకోండి, గొప్ప విముక్త, ఈ మధ్య కాలంలో యశోద బుద్ధ, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకు సామాజిక అంశాల మీద, స్త్రీవాదం మీద, దళితవాదం మీద. సతీష్ చంద్ర రాసిన అద్భుతమైన పుస్తకం ఉంది, కవిత్వం ఉంది. స్త్రీవాదం మీద కొండేపూడి నిర్మల, విమల, వీళ్ళందరూ ఎంతో రాసినారు. కొండేపూడి నిర్మల గురించి ఒక మాట, ఆమె రాసిన ఒకటి, నాన్నల్ని కొనాలి కిలో ఎంత, కళ్ళు నీళ్ళు తిరుగుతాయి. నాన్నల్ని కొనాలి కిలో ఎంత అంటే వాళ్ళు బయట వ్యభిచారులుగా ఉండే వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని స్కూల్లో చేర్పించాలంటే అప్పుడు వాళ్ళని నాన్నెవరు అని అడిగారంట. ఏమని చెప్తారు వాళ్ళు? చూడండి ఎంత సామాన్య. ఇప్పుడు అవన్నీ పట్టడం లేదు. ఎక్కడికి పోతుంది అంటే అవన్నీ ఎవరు చదవటం లేదు. ఎంత పెట్టిన సెల్, అదేదో ఈ మధ్య వైరల్ కూడా ఉంది. ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, సార్ మేము టల్లేకపోతున్నాం, మీరే దాన్ని పంపించండి. ఇంత కామెడీగా ఉన్నాయి పరిస్థితి. అంటే దాంట్లో మునిగిపోయాడు. ఇందాక సార్ చెప్పినట్టు అందరూ పాల్గొంటున్నారు, 100 మంది చదువుతున్నారు, కానీ పర్సంటేజ్ తక్కువ. కాబట్టి ఆ పర్సంటేజ్ని పెంచే బాధ్యతను మనం తీసుకోవాలి. గవర్నమెంట్ అట్టా తీసుకోదు. గవర్నమెంట్ కానీ ఈ రాజకీయ నాయకులు కానీ తీసుకోదు. ఏదో పెద్ద కుట్ర. పిల్లలు దేంట్లో పడిపోయి ఉన్నారు? ర్యాంకుల పోటీలో పడిపోయి ఉన్నారు. కాలేజీ విద్యార్థులు దేంట్లో పడిపోయి ఉన్నారు? కెరీర్ గైడెన్స్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఉద్యోగం రావాలి, నా సంపాదన తెచ్చుకోవాలి, నేను ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, నేను ఒక కారు కొనుక్కోవాలి, అంతే తప్ప ఇంకేమన్నా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయంటే రానిటోళ్ళు వాళ్ళు. అసలు ప్రైవేటైజేషన్ చేయటమే, ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ చేయటమే చాలా దారుణమైన విషయం. అప్పుడు మేము ఒక కాలేజీల్లో చదివేటప్పుడు ఉద్యమాలు చేసేవాళ్ళం, ఊరేగింపులు చేసేవాళ్ళం, అర్ధనగ్న ప్రదర్శన చేసేవాళ్ళం, జైలు బరో చేసేవాళ్ళం. సామాజిక సమస్యలు అంటే ఎందుకు తెలిసేకి మాకు. ఇప్పుడు ఎవరికి తెలిసేవాళ్ళు? 4 గోడల మధ్య కూర్చొని ఉన్నారు. ఊరి గుడిసెల గురించి తెలిసే వాళ్ళకి తెలియదు. సో కాబట్టి ఇంకోటి కూడా వాళ్ళు చెప్పిన ఈ మాట ఈ పుస్తకానికి సంబంధించకపోయింది కాకపోయినా ఓ మాట అనాలి. ఎందుకంటే కాలేజీల్లో అప్పుడు ఎలక్షన్స్ ఉండేవి. కాలేజీల నుంచి నాయకులు పుట్టేవారు. ఇప్పుడు ఎవరు పుడుతున్నారు నాయకులు? వీళ్ళకి ఏమని కావాలంటే వంది మాగదులు కావాలి. నాయకులు మాత్రం వారసత్వం, నాయకులు వారసత్వమే, వంది మాగదులు కావాలి. కాబట్టి అలా ఎలక్షన్స్ ఉండవు, చదువు ఉండదు, పుస్తకాలే ఉండాలి, వేరే పుస్తకాలు చదవకూడదు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇలా పుస్తకాల గురించి అవగాహన తీసుకొచ్చే ఇలాంటి కార్యక్రమాలు అవసరం. ఇలాంటి మంచి పుస్తకాన్ని పెట్టారు. ఈ ఎక్కువ మాట్లాడినట్టున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. శ్రీధర్ బాబు మంచి సాహితీవేత్త, సృజనశీలి కాబట్టి చాలా విషయాలు సాహిత్యం గురించి చెప్పారు. ఆయనకు మన సభ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత సుభద్రాదేవి గారు, సుభద్రాదేవి గారు, ఈమె బాలభవన్ డైరెక్టర్గా ఉండి రిటైర్ అయ్యారు. దాదాపుగా మేమంతా పార్ట్ టైం సాహితీ కార్యకర్తలు అయితే ఆమె ఫుల్ టైం సాహితీ కార్యకర్త. అన్ని పాఠశాలలకు వెళ్ళి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది, పిల్లలకు పోటీలు పెడుతూ ఉంటుంది, బహుమతులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె పూర్తి దినాన్ని బాల సాహితీ సేవకు ఉపయోగిస్తుంది, బాల సేవకు ఉపయోగిస్తుంది. ఆమెను తన సందేశాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. అధ్యక్షులు గారు చెప్పారు, నేను రిటైర్ అయ్యానని. అవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో నెల్లూరు బాల్వాల్కి స్పెషల్ పర్మిషన్ ఉంటుందన్నమాట. మనం ఇంకా మాకు రిటైర్మెంట్ ఆర్డర్స్ రాలే. ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఢిల్లీలో జరుగుతుంది. కొంతమంది ఢిల్లీలో ఉన్న పిల్లల్ని అందులో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పొల్యూషన్ ఉంది కాబట్టి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ త్రూ అవుట్ ఇండియా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. బాల్భవన్ పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. ఆయనకి అలా చెప్తూ ఇక్కడ ఉన్న మహానుభావులందరికీ కూడా నమస్కారాలు, సభకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే
26 మీరు వేసిన క్యాలెండర్ ఒక అందమైన అమ్మాయిలాగా ఉంది. ఎంత బాగుందంటే, అంటే క్యాలెండర్ అంటే మనం దేవుడి ఫోటోలు అవన్నీ ఉంటాయి, పెద్ద ఆకర్షణ ఉండదు. తర్వాత ఇలాగే సండే మార్కెట్ క్యాలెండర్కి నాకు కూడా అనుబంధం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తప్ప నేను పరిచయం అయ్యాక కొండమ్మ గారికి అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ప్రతి దాంట్లో కూడా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే అదేంటంటే పుస్తకం నాలెడ్జ్ ఇస్తుంది అంటారు, కానీ ఇక్కడ క్యాలెండర్ కూడా విజ్ఞానాన్ని ఇస్తుంది. పుస్తకం ఏమిస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. క్యాలెండరు విజ్ఞానాన్ని ఇచ్చింది. నేను చాలామంది సైంటిస్టులు ఇప్పటికీ నాకు క్యాలెండర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే కోపర్నికస్ అనే సైంటిస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ నేను అందులో గ్యాదర్ చేసి ప్రతి స్కూల్లో కూడా ఒక్కొక్క ప్రోగ్రామ్ నేను చేస్తుండేదాన్ని. ఆ సైంటిస్టులు అందరినీ దాదాపుగా కవర్ చేశారు. తర్వాత వీళ్ళ క్యాలెండర్ వేసేటప్పుడు గోపి గ్రాఫిక్స్లో వేసేవారు. గోపి గ్రాఫిక్స్లో వీళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో మేము తరచుగా వెళ్ళాల్సి వచ్చేది. ప్రతి ఇన్విటేషన్కి గోపి గారి దగ్గరికి అందంగా ముస్తాబ్ చేసుకుంటుంటే ముందరే నా చేతుల్లోకి వచ్చేది ఆ క్యాలెండర్. సో ఆ క్యాలెండర్కి నాకు అనుబంధం చాలా ఉంది. ఇంకొకటి వీళ్ళందరూ చెప్తున్నారు పుస్తకాలు ఏంటి, తెలుగు వాళ్ళు ఏదైనా చెప్పారంటే ఎవరు పట్టించుకోరు. నేను కూడా బ్యారన్ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ఏం చెప్తాడంటే, పుస్తకాలు అనేవి కొన్ని నమిలి మింగేసేట్టు ఉంటాయట, కొన్ని వాసన చూసి వదిలిపెట్టేట్టు ఉంటాయట, కొన్ని జీర్ణమయ్యేటట్టు ఉంటాయట. అలాంటి పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి మనం. ఎలాంటి పుస్తకం చదవాలి? పుస్తకం ఏమిస్తుంది? అన్నీ ఇస్తుంది. పుస్తకం ఎంత ఇస్తుంది అంటే, మన ఒంటరిగా ఉన్నప్పుడు మనకి స్నేహితుడి పుస్తకమే. ఇందాక పిల్లలు పాడారు, పుస్తకాలు స్నేహితుడు అంటే ఎలా ఒంటరితనం నన్ను చాలా బాధిస్తుంది అంటారు. ఎందుకు బాధిస్తుంది? నీ పక్కనే నీ స్నేహితుడు, నీకు ఇష్టమైన స్నేహితుడు, నీకు ఒక అందమైన స్నేహితుడు, నీకు ఒక జీవితం మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పుస్తకాన్ని పక్కన పెట్టుకొని పడుకున్నారు అనుకోండి, పడుకునే ముందర ఆ పుస్తకం చదివారు అనుకోండి, అంతకంటే మంచి స్నేహితులు మీ రిలేటివ్స్ కూడా ఉంటారు. మీ పెళ్ళ ఉండదు, మీ మగుడు ఉండడు, మీ పిల్లలు ఉండరు, కానీ పుస్తకం మాత్రం మనకు ఉంటుంది. అయితే మనం ఎంపిక చేసుకోవాల్సింది ఎలాంటి పుస్తకం అంటే, ఇప్పుడు ప్రతి పుస్తకంలో ఏదో ఒకటి ఉంటుంది మంచి ఇప్పుడు కవితలు మేము పుస్తకాలు వేస్తుంటాం, కొన్ని కవితలు బాగుండవు. ఈవెన్ శ్రీశ్రీ నుంచి ఎవరినన్నా చూడండి మీరు, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. మొన్న మేము కూడా పుస్తక సమీక్షలు అలా చేసేటప్పుడు కథల పుస్తకం ఉంది అన్నాడు. కొన్ని కథలు బాగుంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి. అంటే ఎంపిక చేసుకునే విధానం మనకు తెలియాలి. ఏవి మంచివి, ఏవి చెడువి. ఏ పుస్తకమైనా మంచిదే, కానీ అందులో మనకి అవసరమైంది నేను చెప్పాను చూడండి, తీసుకోవాలన్నమాట, జీర్ణించుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి బాడీలో రక్త ప్రసరణ ఎలా ఉంటుందో పుస్తకం అలా జీర్ణించిపోయి ఒక రక్త ప్రసరణలాగా మనలో ప్రవహించిన రోజు మనం పర్ఫెక్ట్ మ్యాన్గా అవుతాం, పర్ఫెక్ట్ ఉమెన్ అవుతాం. అంటే పర్ఫెక్ట్ మ్యాన్ అంటే అబ్బాయిలే కాదు, పర్ఫెక్ట్గా తయారవ్వాలంటే పుస్తకాలే. ఒక గొప్ప వ్యక్తిని చూడండి, ఇప్పుడు ఇంకటి గాంధీ గారి గురించి, మాలేద్రి గారి గురించి చెప్పారు. ఎలా అయ్యాడు మహాత్ముడు? పుస్తకాల వల్ల. నెహ్రూ ఒక మహాత్మ, ఒక అన్ని పుస్తకాలు చదివి అది పరంపరగా ఇందిరాగాంధీకి లెటర్స్ రాయడం, జైల్లో వేస్ట్ చేశారు వాళ్ళు. ఒక్క నిమిషం వేస్ట్ చేయాలి. మన పుస్తకాలు చదివి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం వేస్ట్ చేయడం అనేది మనకు హక్కు లేదు. బాగా నేర్చుకోవాలి పిల్లలందరూ కూడా, ఇంకా పిల్లలందరినీ పిలవాలి. ఒక్క నిమిషం వేస్ట్ చేసే హక్కు మనకి ఎందుకు లేదు? అది మళ్ళీ తిరిగి రాదు. ఆ నిమిషాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? పుస్తకాల వల్ల ఉపయోగించుకోవాలి. అక్షరం అంటే అందరూ ఏదో అనుకుంటారు. అక్షరాన్ని నిన్ను ఒక రూపకల్పన చేస్తుంది, నిన్ను ఇంకా చెప్పాలంటే షేప్ చేస్తుంది. ఇప్పుడు అందరూ అనుకుంటారు, అక్కడికి వెళ్ళి షేప్ చేయించుకున్నాం, జుట్టు షేప్ చేయించుకున్నాం, పర్సనల్గా షేప్ చేస్తున్నాం. ఇది కాదు. నీ పర్సనాలిటీ, నీ అందం, నీ గుర్తింపు ఎక్కడుంటుంది అంటే విజ్ఞానంలో ఉంటుంది. విజ్ఞానం ఎక్కడుంటుంది? నీ మొహంలో తెలుస్తుంది విజ్ఞానం. నువ్వు చదువుకుంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? చదువు వల్ల వచ్చింది. చదువు వల్ల ఎంత ఉపయోగం. చదువు వల్ల అంటే అందరూ ఏమనుకుంటారంటే పుస్తకాలు క్లాస్ పుస్తకాలు అనుకుంటారు, కానీ కాదు. ఇలాంటి క్యాలెండర్లు చదివినా ఇప్పుడు పుస్తకం వెనకాల వేసి వాళ్ళు ప్రచురించినవన్నీ పుస్తకంగా వేసిన అవి చదివితే ఎంత విజ్ఞానం. ఇంకొకటి మీరు అందరూ అంటున్నారు పిల్లల్లో చదవడం తగ్గిందని. కాదు, నేను చూస్తున్నాను. ఎందుకంటే బాల్భవన్లో పుస్తకాల గురించి
కవిత్వం గురించి, లిటరేచర్ గురించి దానికి బాలశ్రీ అవార్డు ఉండేది. మేము దానికి పెడితే అద్భుతంగా పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు, కానీ తెలుగులో చదవట్లేదు, ఇంగ్లీష్లో చదువుతున్నారు. నా మేనకోడలు ఉంది ఇప్పుడు, వైష్ణవి, అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రచురించిన పుస్తకాలనే చదువుతుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అయితే నాకు చెప్పింది, నేను నీకు చెప్పేది కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకు తెలుగు రాదు. తెలుగు రానికుండా చేస్తున్నాం మనం, తెలుగు రాదు కాబట్టి. అసలు నిజంగా ఆ పాపకి 14 years కూడా ఇలా 10th class చదువుతుంది. అద్భుతమైన సాహిత్యం, ఒక ఫిలాసఫీ, లేటెస్ట్ ఫిలాసఫీ. ఇంకా చెప్పాలంటే అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎలా చదివి అమ్మాయి 14 years ఇంకా పుస్తకాలు ఎలా చదివేది? మాల్యాద్రి గారు చెప్పారు, ఒక పాప కోవిడ్లో ఇన్ని పుస్తకాలు చదివిందని. పుస్తకాలకి దూరం చేయడము అనేది తల్లిదండ్రులే చేస్తున్నారు. నువ్వు క్లాస్ పుస్తకాలు చదువుకుంటే చాలు, ఏ పుస్తకాలు చదవక్కరా. క్లాస్ పుస్తకం ఈరోజు చదివితే వాడు మర్చిపోతున్నాడు, కానీ నవలల మర్చిపోవడం కుదరదు. భలే గుర్తుంటాయి. కథల పుస్తకం గుర్తున్నంత మీకు ఆ పాఠ పుస్తకాలు ఉండవు. నవల్లాగా, కథల్లాగా, మిత్రలాభం, మిత్రభేమంలాగా ఒకవేళ మీరు ఎడ్యుకేషన్లో పుస్తకాలు ఉన్నాయనుకోండి, అలా అందరు ఫస్ట్లో వచ్చేవాడు, అందరు ఫస్ట్ వచ్చేవాడు. ఎక్కడో మనకి లోపం ఉంది. మనం చెప్పవలసిన విధానంగా పిల్లలకి చెప్పట్లేదు, అందంగా చెప్పట్లేదు, హాస్యంగా చెప్పడం లేదు, నువ్వు గుర్తుంచుకునేలాగా చెప్పడం లేదు. ఎలా మార్పు వస్తుంది వాళ్ళల్లో? నీకు అసలు తెలుగు ఈనాడు పేపర్లే చదవడం రాదు. తప్పు వాళ్ళని కాదు, తల్లిదండ్రులదే. ఒకటే అక్షరము వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? ఉద్యోగాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అక్షరం ఉద్యోగాల కోసం కాదు, మన్ని రూపకల్పన చేయడానికి, మన్ని మార్చడానికి, మన్ని సంస్కరించడానికి, మన్ని జ్ఞానవంతులుగా చేయడానికి. జ్ఞానవంతులు అంటే అదొక పెద్ద వర్డ్గా అనుకుంటారు, కాదు. నువ్వు సమాజంలో ఒక గౌరవమైన ఒక ప్లేస్ సంపాదించాలి అంటే నీకు అక్షర జ్ఞానం చాలా ఉండాలి. అక్షరం ఏం చేస్తుందంటే అసలు అక్షరమే చేస్తుంది. నీకు తెలియకుండానే ఆనే అక్షరంతో అమ్మ అనే పిలుచుకుంటూ ఆ అమ్మ దగ్గర నుంచి పద్యాలు, లాలిపాటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్షరాల నుంచి వచ్చినాయి. తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, వాటి ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. అందరు చదువుకుంటున్నారు, మేము చదువుకుంటున్నాం, అందరు ఇంగ్లీష్ చదువుకుంటున్నాం, మేము చదువుకుంటాం, అందరు ఇంజనీర్లు అవుతారు, మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి. తల్లిదండ్రుల తప్పు చాలా ఉంది. అంటే మామూలుగా ఎంతసేపు కూడా మాట్లాడు, కానీ ఎందుకు ఆవేదన? అదే వీళ్ళని సరైన గైడ్ చేయట్లేదు మనము. ఆ పుస్తకాలు ఏముందో వాళ్ళకి చెప్పట్లేదు కదా. వాళ్ళ నుంచి మనం చెప్పడం కంటే కూడా వాళ్ళ నుంచి భావాన్ని రాబట్టిన రోజు చాలా చేంజ్ వస్తుంది. సో అందరం కలిసి పుస్తకాలను వాళ్ళకి పరిచయం చేయడం ఎలాగంటే, చదవమంటే చదవు, మనం చెప్పాలి, ఆ కథలు అందంగా చెప్పాలి. అది సైంటిఫిక్ కథలు అవ్వచ్చు, మూర్ఖత్వాన్ని, మూఢాచారాన్ని పోగొట్టేలాగా అయి ఉండొచ్చు. ఇలా మనదే బాధ్యత, పెద్దవాళ్ళు కానీ, టీచర్స్ కానీ, సంఘంలో ఉండే యాక్టివిటీస్లు కానీ, వీళ్ళందరి బాధ్యత పిల్లల చేత పుస్తకాలు చదివించడం. తెలుగులో, తెలుగు భాష రాక ఇంగ్లీష్ పుస్తకాలే వాళ్ళకు ఆ పుస్తకాలు చదవడం చాలా గ్రేట్గా తల్లిదండ్రులు భావించడం వల్ల ఇలా జరుగుతుంది. కానీ కాదు, అద్భుతమైన సాహిత్యం మన తెలుగు సాహిత్యంలో ఉండేంత గొప్పతనం ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంకా చదవట్లేదు అనేదానికి ఇంకో కారణం, చదవట్లేకపోతే ఇన్ని కోట్ల పుస్తకాలు ప్రచురితం అవట్లేదు. ఇండియాలో కోట్ల పుస్తకాలు, వరల్డ్లో కూడా కోట్ల పుస్తకాలు ప్రచురితం ఎందుకు అవుతున్నాయి? ఎక్కడెక్కడ ఎవరు చదువుతున్నారు, ఎవరు అర్థం చేసుకుంటున్నారు? మన భారతదేశంలో మన బాగా చదువుతున్నారు. ఇంకా చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నారు, కానీ యూట్యూబ్లో వాటిల్లో చదువుతున్నారు, కానీ అది అంత అందంగా ఉండదు. ఒక పుస్తకం తీసుకొని చదివించినప్పుడు మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడానికి ఒక కాలు మీద కాలేసుకుని ఒక సూర్యరశ్మిలో బాల్కనీలో చదువుకున్న పుస్తకం మన మస్తిష్కంలో వెళ్ళడం వేరు, యూట్యూబ్లో ఉండే పుస్తకాలు మనము అర్థం చేసుకోవడం వేరు. ఇంత ఉంది, ఇంకా చాలా ఉంది. అవన్నీ చెప్పడం కంటే ఒక్కటే, అక్షరం అనేది ఉద్యోగం కోసమే అయి ఉంటే ఇంత సమాజ సంస్కరణ జరిగేవి కాదు. అక్షరం సమాజాన్ని మారుస్తుంది, అది పుస్తకం నుంచి వస్తుంది. ఏ రెవల్యూషన్ రావాలన్నా, ఏ విప్లవం రావాలన్నా, ఏది రావాలన్నా, చేంజ్ రావాలంటే అక్షరం నుంచి వస్తుంది. కాబట్టి మనందరం పుస్తకం ఇప్పుడు అందరూ ప్రేమించడం అంటే అమ్మాయిని అబ్బాయిని అనుకుంటున్నారు,
కానీ మీరు పుస్తకాలు ప్రేమించి చూడండి ఎలా ఉంటుందో, ఎంత మార్పు వస్తుందో. ఈ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిది, ప్రతి తండ్రిది, ప్రతి టీచర్ది, ప్రతి ఒక్కరిది. సో మరి ఈ అవకాశం ఇచ్చినందుకు 26లో మూఢత్వాలకు ప్రతి ఇదిగా ఏంటంటే యూట్యూబ్లో ఏమొస్తుందంటే 26లో ప్రమాదాలు వస్తే వాడు చచ్చిపోతాడు, ఈడు చచ్చిపోతాడు, ఈడు చచ్చిపోతాడు. అసలు ఎంత ఇన్ఫర్మేషన్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఈ క్యాలెండర్ చూస్తే అనిపిస్తుంది నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కాక 26 బాగుంటుందని. మీ క్యాలెండర్ చూస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. 26 ఉండాలి, ఉంటుంది కూడా. సో ఆల్ ద బెస్ట్ యూ. స్వర్ణమ్మ గారికి, కిషోర్ గారికి ఇలా మమ్మల్ని మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలభవన్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్న సుభద్రాదేవి గారు బాలలకి సాహిత్యానికి ఉండే సంబంధాన్ని సవివరంగా తెలియజేశారు. ఆమెకు ధన్యవాదాలు. తర్వాత ఇంకిద్దరే ఉన్నారు, త్వరగా అయిపోతుంది. తర్వాత పిల్లలు ప్రదర్శన ఉంది, ఇవన్నీ చూసి మీరు వెళ్తారని ఆశిస్తాను, కోరుకుంటాను కూడా. ఉండాలండి అందరూ. ఎండి హఫీజుద్దీన్, సండే మార్కెట్ అధ్యక్షుడు. వేదిక సహకరించిన పెద్దలకు, సభకు వచ్చేసిన మిత్రులందరికీ మా సండే మార్కెట్ వ్యాపారస్తుల తరఫున అందరికీ కృతజ్ఞతలు. సహజంగా మేము సండే మార్కెట్ వ్యాపారస్తులం గత 42 సంవత్సరములుగా చిరు వ్యాపారులైన మేము సండే మార్కెట్ వ్యవస్థాపక గౌరవించినటువంటి శ్రీ జె కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు వరకు మార్కెట్ మేము చాలా అవగాహన కలిగించుకొని కిషోర్ బాబు గారి నాయకత్వంలో మాకు సమాజం పట్ల, వ్యాపారం పట్ల, మేము సమాజంలో వ్యాపారం చేసుకునే బతికే వ్యాపారస్తులను కాకుండా ఆయన కలిగించే అవగాహన ద్వారా మేము ఎన్నో విషయాలను మోటివేట్ చేసుకుంటూ మా సండే మార్కెట్ వ్యాపారంలో 42 సంవత్సరాలుగా అందరి ఆదరణ మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా 2011 నుంచి గత 16 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక విషయంతో ప్రత్యేకంగా మేము క్యాలెండర్ను ముద్రిస్తూ ఈ విధంగా సమాజం పట్ల ఉన్న మూఢ విశ్వాసాలను, మూఢనమ్మకాలన్నీ పాల్గొనే విధంగా అన్నింటిలో మేము సహకరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి సంఘాలందరూ మాకు సహకరించి ఇటువంటి విషయాల్లో అవగాహన కల్పిస్తూ మాకు ముందుకు తీసుకెళ్తున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. సహజంగా నేను సిఎం హై స్కూల్ విద్యార్థిని. 1982లో నేను 10th క్లాస్ సిఎం హై స్కూల్ చదివాను. నా గురువు గారు అయినటువంటి శ్రీ బి విద్వాన్ కిరణశ్రీ ఆయన స్వర్గస్థులైనారు. అదేవిధంగా ఆయన దగ్గర నేను తెలుగు నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న తెలుగుతో నేను ఈరోజు సండే మార్కెట్లో శాశ్వత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఈరోజు కూడా సండే మార్కెట్లో చిన్న వ్యాపారస్తుడిగా స్థిరపడ్డాను. ఈ విషయాన్ని అందరికీ నేను పరిచయం చేసుకుంటూ అందరితో ముగిస్తున్నాను. సండే మార్కెట్ వారి వల్ల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ అధ్యక్షుడు మనకి చక్కటి విషయాలు చెప్పారు, ఆయనకి ధన్యవాదాలు. తర్వాత ఉపాధ్యాయులు, మంచి రచయిత, గొప్ప సాహితీవేత్త మంచికంటి వెంకటేశ్వరరావు గారు మనకి సందేశాన్ని ఇస్తారు. సభకు నమస్కారం. అందరికీ, రచయితల సంఘాలకి, సండే మార్కెట్ వ్యాపారులకు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతి, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఎక్కడ ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహము, లేవి తల్లి ఏవి తల్లి ఎక్కడున్నాయి? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టువై గట్టి మీద తలపెట్టవు. దేశ భాషలందు తెలుగు లెస్స ఎక్కడ? పాఠశాలలో లేదు, మన ఇళ్ళల్లో లేదు, మన ఆచరణలో లేదు, మన మాటల్లోనే ఉన్నాయి.
భాష కనుమరుగైపోతాం. మన పిల్లలకి పరభాషని నూరిపోసే దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం. మాతృభాష ఎక్కడ వెలుగుతుంది? మాతృభాష లేని దేశం దేశమేనా? మాతృభాష నేర్చుకొని లోకం లోకమేనా? ఏ లోకంలో ఉన్నాం? ఎక్కడ మనం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాం? అంతా పరభాషామయం, పరదేశీయం. మన పిల్లలు ఇంగ్లీషు నేర్చుకోలేక, తెలుగు భాష రాక పాఠశాలల్లో అల్లల్లాడుతున్నారు. ఆ పిల్లల కోసం మనం మాట్లాడాలి. ఆ పిల్లల కోసం మనం పని చేయాలి. ఇఫ్ యు హ్యావ్ హార్ట్, ఇఫ్ యు హ్యావ్ వెల్త్, గివ్ యువర్ వెల్త్ అన్నాడు జలాలుద్దీన్ రూమి. నీకు సంపద ఉంటే సంపదని ఇవ్వటం నేర్చుకో. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యు హ్యావ్ నో వెల్త్, గివ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఇవ్వు వాళ్ళకి, నీ హృదయాన్ని ఇవ్వు. పిల్లలకి మీ హృదయాన్ని ఇవ్వండి, పిల్లలకి మీ మాటలను ఇవ్వండి, పిల్లలకు పుస్తకాలు ఇవ్వండి. ఇవాళ పిల్లలు సెల్ ఫోన్లో బంధించబడి ఉన్నారు. పాఠశాల గోడలు దాటితే, కళాశాల గోడలు దాటితే పిల్లలు సెల్ ఫోన్ బందీలుగా అయిపోయి ఉన్నారు. ఎక్కడ ఏమీ నేర్చుకోవటం లేదు. దెర్ ఇస్ నో లెర్నింగ్. ఆ సెల్ ఫోన్లు, ఆ టెక్నాలజీ వాళ్ళని ఎక్కువ మాయాలోకానికి తీసుకెళ్ళిపోతా ఉన్నాయి. ఆ లోకం నుండి వాళ్ళని మనం విడుదల చేయాలి అంటే పుస్తకాలని వాళ్ళకి పుస్తకాలు వాళ్ళ చేత పట్టేయాలి. పుస్తకాలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ద చైల్డ్ రీడ్స్, ద అడల్ట్ థింగ్స్. పిల్లవాళ్ళు చదివితే పెద్దవాళ్ళు అయినప్పుడు ఆలోచిస్తారు. ఇవాటి పిల్లలు ఏమీ చదవకుండా, ఏమీ నేర్చుకోకుండా పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, ఏం ఆలోచిస్తారు, ఎలాంటి సంబంధాలని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. కాబట్టి గివ్ ద బుక్, గో టు ద విలేజెస్, గో టు ద స్కూల్స్, గో టు ద కాలేజెస్, గో టు ద చిల్డ్రన్. పిల్లల దగ్గరికి వెళ్ళాలి. అందరివి ఇవాళ మనం మాట్లాడుకున్నంత గొప్పగా ఏమీ లేదు. చాలా గొప్పగా మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. ఏమీ లేదు. పిల్లలు అక్కడ, మనం ఇక్కడ. ఎలాంటి సంబంధాలు లేవు. ఏమైపోయాయి? మన పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చిన ఈ ఆస్తి అంతా ఏమైపోయింది? భాష, సంస్కృతి, సంప్రదాయం, ఇవన్నీ ఏమైపోయాయి? ఏమీ లేదు. ఎక్కడ ఏమీ లేదు. జస్ట్ మనం పరభాష పీడితులం అయిపోయాం, టెక్నాలజీ పీడితులం అయిపోయాం. మన ఆలోచనలు మనవి కావు. మన భాష, మన సమయం, మన సంతోషం ఏది మందు కాదు. ఎక్కడ మనం సంతోషంగా లేమో. ఎప్పుడైతే సెల్ ఫోన్ నుంచి బయటకు వస్తామో అప్పుడు సంతోషంగా ఉంటాం. సెల్ ఫోన్ నుంచి బయటకు వచ్చి మన ఆర్ట్ ఫామ్స్, కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల్లోకి మనం వెళ్ళినప్పుడు మనం ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది, జీవితం అంటే ఏం తెలుస్తుంది, సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. మనం ఎందుకు బతకాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? పర్పస్, వై వి ఆర్ లివింగ్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఆలోచించాలి, మనం మాట్లాడాలి, మనం పిల్లల దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడో కాదు, మన ఇంట్లోనే మనం పిల్లల పుస్తకాలు చదవటం అలవాటు చేయాలి. పిల్లల పుస్తకం మన ఇంట్లోనే గ్రంథాలయం మొదలు కావాలి. మన పాఠశాలలో, మన కళాశాలల్లో గ్రంథాలయాలు మొదలు కావాలి. దానికి ఒక యజ్ఞం మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ సైకిల్ యాత్ర చేసినప్పుడు నెల్లూరు కూడా వచ్చారు.
ఆ విధంగా ఒక 15 రోజుల పాటు ద హాట్ సమ్మర్లో మోటార్ సైకిల్ యాత్ర చేసి మరో గ్రంథాలయ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఇది 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ అనేక మంది మేధావులు సైతం ఆలోచింపజేస్తుంది. కాబట్టి మనం ఆలోచించాలి. కార్యాచరణ మాటల కంటే కూడా ఒక చిన్న పనినైనా సరే మనం మొదలు పెట్టాలి. పుస్తకంతో మొదలు పెట్టాలా, మన ఇంట్లో మొదలు పెట్టాలా, మన పక్క ఇంట్లో పిల్లలకి మనం పుస్తకాలు అలవాటు చేయాలి. మన పాఠశాలలో చాలామంది 2 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది ఉపాధ్యాయులు, కొన్ని వేల మంది రచయితలు ఉన్నారు. వాళ్ళ పాఠశాలలో మొదలు పెట్టాలా పుస్తకాలు చదివించడం, వాళ్ళ కళాశాలలో చదివించాలా. ఎంతోమంది మేధావులు, మార్క్సిస్ట్ మేధావులు ఎంతోమంది విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఒక్క గ్రంథాలయం కూడా లేదు. గ్రంథాలయం అంటే పీరియాడికల్స్, పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాలు ఉంటాయి. ఏమైపోయింది మన ఆలోచన? ఏమైపోయింది మన కార్యాచరణ? మళ్ళీ తిరిగి ఆలోచించాలా, మన పిల్లల కోసం ఆలోచించాలా, మన తర్వాత తరానికి మన పూర్వీకులకు మనకు అందజేసిన వారసత్వాన్ని మళ్ళీ తిరిగి అందజేయాలి. అందజేయడానికే ఈ గ్రంథాలయ ఉద్యమం. అనేక కార్యాచరణలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సండే మార్కెట్ వ్యాపారులు, చిరు వ్యాపారులు ₹1,00,000 ఇచ్చారంటే చాలా గొప్ప సహృదయం ఉన్నవాళ్ళు, గొప్ప సహృదయం, గివ్ హార్ట్, వాళ్ళకి గొప్ప హృదయం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో పిల్లల కోసం ప్రతి నెల ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఒక రోజంతా ఒక వర్క్షాప్. ఆ రోజు పిల్లలకి పాటలు, కథలు, కవితలు, పుస్తకాలు చదవడం, పుస్తకాల గురించి మాట్లాడటం, ఒక రోజంతా, నెలలో ఒక రోజు. అలా ఈ సండే మార్కెట్ చిరు వ్యాపారుల కోసం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయండి. చిరు వ్యాపారులనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు, ఏం చదువుతున్నారో వాళ్ళకి తెలియదు, పాఠశాలలో కళాశాలలో ఏం చదువుతున్నారో వాళ్ళకి తెలియదు. అనేక దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి కళాశాలల్లో, పాఠశాలల్లో. పిల్లలకి తెలియని పరిస్థితి ఉంది. సో వాళ్ళకి తెలియజెప్పాల్సిన, స్పృహలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ అవసరానికి ఈ వర్క్షాప్ లాంటిది ఇక్కడ నెల్లూరులో కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ క్యాలెండర్ ప్రపోజల్ చెప్పినప్పుడు కిషోర్ బాబు గారు చాలా గొప్ప ఐడియా అని చెప్పి అనేక రకాలుగా సహకారం అందించడం, అలాగే ఈ క్యాలెండర్స్ని అన్ని పాఠశాలలకి, కొన్ని పాఠశాలలకి, పిల్లలకి, విద్యార్థులకి, కాలేజీలకి పంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ క్యాలెండర్ నేను చూసినప్పుడు ఇది పెద్ద గ్రంథం లాగా, గొప్ప గొప్ప రచయితలు, సాహితీవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే గొప్ప రచయితలంతా కూడా ఈ క్యాలెండర్లోకి వచ్చారు. కాబట్టి క్యాలెండర్ పిల్లలకి ఇస్తే కనీసం ముందు వాళ్ళు పరిచయం అవుతుంది, వాళ్ళని చూస్తారు, వాళ్ళ మాటలు చదువుతారు, అప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన అనేది రేకెత్తిస్తుంది. కాబట్టి క్యాలెండర్ని ఉచితంగా కాకుండా పిల్లలకి, పాఠశాలలకి, కళాశాలలకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గ్రంథాలయ ఉద్యమం తరఫున మేము 500 క్యాలెండర్స్ని తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా అనేక ఉపాధ్యాయ సంఘాలకి, కాలేజీలకి, స్కూల్స్ కూడా ఈ క్యాలెండర్స్ని మేము పంచాలని నిర్ణయించుకున్నాం. సో అలాగా మనం అన్ని చేతులు అందరినీ పని చేస్తూనే ఉన్నాం, కానీ ఏం పని చేస్తున్నాము? అందరినీ చేయాల్సిన పని ఇవాళ పుస్తకాలను పిల్లల దగ్గరికి తీసుకెళ్ళడమే, పుస్తకాలను పిల్లల చదివించడమే. పుస్తకాలు చదివించినట్లయితే వాళ్ళలో ఉండే గొప్ప శక్తిని, అద్భుతమైన శక్తి, పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది. అలాంటి అద్భుతమైన శక్తిని పిల్లలు గ్రహిస్తారు. పిల్లలు గ్రహించినప్పుడు వాళ్ళలో ఉండే మేధస్సు నిద్రలేస్తుంది, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి ఇవాళ కెరీర్ గైడెన్స్ ఇవి కాకుండా వాళ్ళు గొప్పవాళ్ళు కావడానికి పుస్తకాలను పిల్లల దగ్గరికి అందరిని తీసుకెళ్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నెల్లూరు రచయితల సంఘాల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.